అందరూ వదిలేసి వెళ్ళిపోతే నేను ఒంటరిగా బ్రతకలేననుకున్నారా? బేషిగ్గా బతకగలను. ఏ ఒంట్లో ఓపిక లేదా, పౌరుషం లేదా? ఆ మాటకొస్తే నా అంత మొండోడు మరొకటి ఉండడు. నేను ఏదైనా సహిస్తాను గాని మోసాన్ని సహించను. కన్న కూతుర్నైనా సరే క్షమించను. ఎందుకు క్షమించాలి? దానికి నేను మంచి చేయాలని చూస్తే అది నన్ను మోసం చేసింది. నాకు గిట్టని వాడితో కలిసి నాటకం ఆడింది. ఎందుకు వచ్చిన తిప్పులు మాస్టారు అవన్నీ? వంట ఇంకా అవలేదు శరత్, కాసేపు ఆగిరా. దిస్ ఈస్ టూ మచ్ మాస్టారు. నేనేం బెగ్గింగ్ రాలేదు, హెల్పింగ్ వచ్చాను. మీరు పెడితే తినడానికి రాలేదు, మీరు తిని పెట్టడానికి ఫుడ్తో వచ్చాను. నేను కూడా బెగ్గర్ని కాదు, నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు. అబ్బా అది కాదు సార్, ఇది మా ఆవిడతో వండించి నేను తెచ్చాననుకుంటున్నారా? కానే కాదు, మీరు ఇలా చెయ్యి కాల్చుకోకూడదని మా బాసెస్, అదే మాస్టారు మా బాస్ గారి మిస్సెస్ మీ కూతురే పంపించింది. అంటే వరుదిని మేడమే పంపించింది. అందుకే వద్దంటున్నాను. అంటే ఇది ఆ ఇంటి నుంచి ఇంపోర్ట్ అయిందని ముందే ఊహించారా? ఈ ఏజ్ లో కూడా ఎమోషన్స్ ఎందుకండి? కృష్ణారామ అనుకుంటూ పురాణాలు చదువుకోవడమో, రామారావు నాగేశ్వరరావు అంటూ ఓల్డ్ సినిమాలు చూసుకోవడమో చేయక ఆవేశాలకు పోయి బీపీలు షుగర్లు ఆహ్వానించడం అవసరమా? ఓకే, ఒప్పుకుంటాను. మా బాస్ ఒక ఈడియట్, పోకిరి, జులాయి. మీ అమ్మాయి చాలా బాధ పెట్టాడు. కానీ అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చాడే. మీ అమ్మాయి కంప్లీట్ గా బెండ్ అయిపోయాడు, జెంటిల్మెన్ అయ్యాడు. జెంటిల్మెన్ లా మీ అమ్మాయి కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేసింది. యు నో వన్ థింగ్, మీకు విషయం తెలుసా? వాళ్ళని నేను కూడా యాక్సెప్ట్ చేశాను. నేను ఒప్పుకున్నాక మీరు కాదంటే ఇట్స్ నాట్ గుడ్. విన్న వాళ్ళకి చూసే వాళ్ళకి వింతగా ఉంటుంది. సో గ్యాస్ ఆఫ్ చేయండి, క్యారియర్ ఓపెన్ చేయండి, హాయిగా తినండి. అయినా మాస్టరు, నేను చెప్పేది మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు. మీరే కాదు, ఎలాంటి వారైనా సరే వారు లేకుండా నా వాదనకు కన్విన్స్ అయిపోతారు. దట్ ఈస్ గ్రేట్ థింగ్ ఆఫ్ మీ. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ దట్. చెప్పింది చాలు, ఇక దయచేసి. వాట్ డు యు మీన్? అందులో ఒక మెతుకు కూడా నాకు అక్కర్లేదు. వై? వై ఏంట్రా? అంత పంతం ఎందుకు? తినొచ్చు కదా అని. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నేను అది తిట్టం కాదు, నువ్వే నా చేతిలో తన్నులు తింటావు. అన్నం మాడుతున్నట్టుంది. మీరు ఇలాగే ఉంటే మీ కడుపు కూడా మాడుతుంది. నేను ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు, నన్ను మోసం చేసిన వాళ్ళ మోచేతి నీళ్లు తాగాల్సిన దౌర్భాగ్యం నాకు పట్టలేదు. వెళ్ళవా? అంత తప్పేం చేశారండి వాళ్ళు? ఆ మాటకొస్తే మీరు చేస్తున్నదేం ఒప్పేం కాదు. ఆఖరికి నీతో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుందన్నమాట. తప్పప్పులు నీలాంటి పిల్లలు కాదురా చెప్పాల్సింది. నీకు జన్మనిచ్చి పెంచి పోషించి చదువు చెప్పించిన మాలాంటి పెద్దలు చెప్పాలరా. పిల్లకిచ్చా ఏంటి? సారీ, మేడం గారు ఇక్కడ లేరు కదా. మ్యాటర్లోనే చెప్పచ్చు. ఏంటి మ్యాటరు? 1 సెకండ్. ఏంటవి? స్మాల్ టెస్ట్ ఫర్ యూ. నీ అదృష్టానికి చిన్న టెస్ట్ పెడుతున్నా. ఈ 2 లెటర్స్ లో ఒకటి నీకు హెల్ప్ చేసేది, ఇంకొకటి నాకు హెల్ప్ చేసేది. ఒకటేమో లవ్ లెటర్, ఇంకోటి నా రెసిగ్నేషన్ లెటర్. ఏది ఏంటో నాకు కూడా తెలీదు. టెస్ట్ ఏంటంటే ఈ రెండింట్లో నువ్వొకటి చూస్ చేసుకోవాలి. సెలెక్ట్ అయిన లెటర్ లవ్ లెటర్ అయితే నువ్వు నన్ను లవ్ చేయాలి.
నా లక్. అలా కోపంగా చూడకు బాస్, నీ లక్ కూడా ఉంది. ఒకవేళ రెసిగ్నేషన్ లెటర్ వచ్చిందనుకో, నీ ఆఫీస్కి నీకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాను. ఎలా ఉంది? ఏంటి ఆటగా ఉందా? ఎస్, ఇదో గేమ్ అనుకో. స్పోర్టివ్ గా తీసుకొని ఆడే. ఈ 2 లెటర్స్ లో ఒకటి చూస్ చేయి. విన్నర్ నువ్వు నేను తెలుస్తుంది. షట్ అప్ అండ్ గెట్ అవుట్. వాట్ బాస్, గేమ్ ఆడకుండానే లూజర్ అవుతావా ఏంటి? నీకు స్క్రూ లూజ్ అయింది, అందుకే మెంటల్ దానిలా తయారయ్యావు. మంచి ఆఫర్ బాస్, చాయిస్ కూడా నీదే. ట్రై చేయకుండానే ఫైర్ అవుతావంటి. నువ్వేంటే నాకు ఆఫర్ ఇచ్చేది? మర్యాదగా వెళ్ళు. ఓకే ఓకే, వెళ్తాను. నా చైర్ దగ్గరికి కాదు, వరుదిని గారి కాన్ఫరెన్స్ హాల్ కి. ఈ పార్టీకి మీటింగ్ కంప్లీట్ అయ్యి ఉంటుంది. బహుశా ఆవిడ ఇటువైపు వస్తుండొచ్చు. రాగానే ఈ ప్రపోజల్స్ తన ముందు పెడతాను. సేమ్ గేమ్ తనతో ఆడతాను. నీకు ఆఫర్ నచ్చినప్పుడు నేను ఆప్షన్ చూసుకోవాలి కదా. బాయ్. ఏ ఆగు. ఓకేనా, మీరు వెళ్ళండి. ఏంటి బాస్, మనసు మార్చుకున్నావా? నువ్వే గేమ్ ఆడతావా? గో పగల కొడతాను. మర్యాదగా లెటర్స్ ఇచ్చేయి. నేనివ్వను. ఇమ్మన్నానా? మర్యాదగా లెటర్ ఇవ్వు. ఇవ్వను. ప్రియా, లే. ఏమైంది? అసలేం జరిగిందండి? ఎందుకు తన్ని కొట్టారు? అది చెప్పండి, ఏమైంది? ప్రియా, వాట్ హ్యాపెండ్? అసలేమైంది? చెప్పు ప్రియా, ఏమైంది? అయ్యో, నువ్వు మాట్లాడలేవు కదూ. ఏమండి, మీరైనా చెప్పండి, అసలేం జరిగింది? ప్రియా, ఏమైందో చెప్పు.